హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం 31st ఆగస్ట్ ది హిందూ న్యూస్ పేపర్ నుండి ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్, యూపీఎస్సీ బిగినర్ ఏ టాపిక్స్ అయితే పిక్ చేసుకోవాలో, ఏ టాపిక్స్ని ఎలా చదవాలో ఒకసారి చూద్దాం. సో ఈరోజు న్యూస్ పేపర్లో మోదీ పేజ్ నెంబర్ 1లో మోదీ ల్యాండ్స్ ఇన్ చైనా ఆఫ్టర్ 7 years టు మీట్ జింపింగ్ అండ్ పుటిన్. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో మీరు మేజర్గా తెలుసుకోవాల్సింది అసలు బ్రిక్స్ సమ్మిట్ అంటే ఏంటి, అలానే ఎస్సీఓ సమ్మిట్ అంటే ఏంటి. యూ నీడ్ టు నో అబౌట్ దీస్ థింగ్స్ యాజ్ యూపీఎస్సీ బిగినర్గా. అండ్ అలానే ఇక్కడ ఏదైతే ఇక్కడ మైక్రోబ్స్ ద డైజెస్ట్ ప్లాస్టిక్స్ మే ఫ్యూయల్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ జనరల్ సైన్స్. ఓకేనా. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్, దట్ ఈస్ ఐఆర్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ యూ హ్యావ్ ఫ్రమ్ ద పేజ్ నెంబర్ 1 ఫ్రమ్ యూపీఎస్సీ బిగినర్ పర్స్పెక్టివ్. ఒక యూపీఎస్సీ బిగినర్ ఏ విధంగా తన యొక్క న్యూస్ పేపర్ని చదవాలి, ఏ టాపిక్స్ పిక్ చేసుకోవాలి, ఆ టాపిక్స్ పిక్ చేసుకున్న తర్వాత ఎలాగైతే ఆ టాపిక్స్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్న వాటిని పిక్ చేసుకొని ఎలా రాసుకోవాలో, నోట్స్ చేసుకోవాలో నేను నెక్స్ట్ లాస్ట్ వీడియోలో ఐ విల్ సీ. నెక్స్ట్ ఢిల్లీ ఎడిషన్ కదా, సిటీ పేపర్, సో యూ కెన్ స్కిప్ దాట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 3. పేజ్ నెంబర్ 3లో ఎస్పెషల్లీ దిస్ ఆర్టికల్, దట్ ఈస్ సెంటర్ ఆస్క్స్ కేరళ టు సబ్మిట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆన్ సీప్లేన్ ప్రాజెక్ట్. సో యూ నీడ్ టు సీ దిస్ ఈస్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఎస్పెషల్లీ ఇక్కడ సర్టన్ డ్యామ్స్, ఇడుక్కి డ్యామ్ సైట్, మలంపూజ డ్యామ్ సైట్, బాణాసుర సాగర్ డ్యామ్, మట్టుపెట్టి, చెంకులం డ్యామ్ అండ్ బేకల్. సో ఈ సైట్స్, అలాగే ఇక్కడ 2 స్కీమ్స్ ఆల్రెడీ గత కొన్ని ఇయర్స్గా ఆల్రెడీ ఇన్ ద న్యూస్. అండ్ నౌ ఉదాన్, దట్ ఈస్ స్కీమ్ ఏంటది, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, దట్ ఈస్ ఉదాన్ 5.5, ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్, దట్ ఈస్ ద full form. So this article is for you important to read regarding infrastructure. Next you can, okay, this is important, highly important today ee roju Hindu paper, that is honey on high. This is related to agriculture పర్స్పెక్టివ్. అలానే ఎస్పెషల్లీ అగ్రికల్చర్ పర్స్పెక్టివ్ అంటే జిఎస్ మెయిన్స్లో ఎక్కడ ఉంటుందండి, జిఎస్ పేపర్ 3. అలానే జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇట్ ఈస్ యూస్ఫుల్. అలానే ఇక్కడ నేను ఏదో కీ హైలైట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ హ్యావ్ టు నో అబౌట్ సిఎస్ఐఆర్ అంటే ఏంటి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, ఐఐఎం. అలాగే ఎగ్జాటిక్ ప్లాంట్స్ అంటే ఏంటి, అలాగే పర్పుల్ రెవల్యూషన్. లావెండర్ హ్యాస్ మెడిసినల్ ప్రాపర్టీస్ and is a proven mood enhancer, and sleep inducer. Lavender honey has therapeutic and medicinal value. It boosts immunity and acts as a medicine for many diseases. So Jammu Kashmir region lo CSIR and IIM collaborate ayi India's first monofloral lavender honey danni they have prepared. అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1 kilogram 6,000 ఇట్ ఈస్ కాస్టింగ్. సో యాక్చువల్లీ లావెండర్ అనేది ఇండిజినస్ కాదు. సో ఇట్ వాస్ లావెండర్ ఈస్ నాన్ నేటివ్ స్పీసీస్ ఆఫ్ అరోమాటిక్ ప్లాంట్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అలాగే ఇది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇక్కడ 1970s బల్గేరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ ప్లాంట్ని. ఓకేనా. అలాగే లావెండర్
for extraction of ఎక్కడ useful for of oil, hydrogen and flowers. The expansion of lavender has been named the purple revolution. So purple revolution is related to the lavender production that you need to know. అలాగే ఇక్కడ డేటా కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ అకార్డింగ్ టు డేటా at the station, a farmer can get 220 kg lavender honey per hectare from a farm. It takes the entire life cycle of 12 to 15 honeybees to produce one single teaspoon of lavender honey. Only after these bees make 30,000 visits to flowers and complete a flight of 750 miles. So that is important. So they are producing honey from this lavender. Okay, that is important. అలా ఇక్కడ ఈ ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో అవి rodents attacks నుంచి, అలాగే rodent attacks the roots and stems of fruit bearing trees like apples and plums. Lavender has been proven to షూ అవే దీస్ పెస్ట్స్. ఇది ఏవైతే పెస్ట్స్ ఉన్నాయో వాటి నుంచి ఇట్ కెన్ బెనిఫిట్ ద ఫార్మర్స్. అలాగే సిఎస్ఐఆర్ అరోమా మిషన్ అంటే ఏంటి? సిఎస్ఐఆర్ అరోమా మిషన్ అంటే ఏంటి? లావెండర్ ఫార్మర్స్ ఆర్ ఆఫర్డ్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇంక్లూడింగ్ కల్టివేషన్, ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్, మార్కెటింగ్. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో జమ్మూ కాశ్మీర్ ప్రొడ్యూస్ ద 10th హైయెస్ట్ హనీ అమాంగ్ ఇండియాస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో దీస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ యాజ్ యూపీఎస్సీ బిగినర్. నెక్స్ట్ లోయర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ హైయర్ జ్యుడిషియరీ కాజ్ ఫర్ కన్సర్న్. ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, జెండర్ బయాస్ని రిమూవ్ చేయాలి, ఉమెన్ షుడ్ బి ఎంపవర్డ్. బట్ స్టిల్ చూడండి ఇక్కడ judiciary still there is lower representation for women. So this is related to GS paper 2 and GS paper 1, Indian society, academia, polity and governance law, that is structure, organization, functioning of the judiciary. అలాగే issues related to representation of women in institutions. Okay na? So you keep a note on this. అలాగే across the country, point important, across the country there are about 1,100 sanctioned posts of high court judges, out of which nearly 670 are occupied by men and only 103 by women. సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మన నెంబర్స్. నెక్స్ట్ అలాగే ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ గురించి చెప్పడం జరిగింది. ల్యాండ్ స్లైడ్ కిల్స్ ఫ్యామిలీ ఆఫ్ 7, ఫ్లడ్స్ వాష్ అవే 4 in Jammu and Kashmir. So from geographical perspective, disaster management, at the same time landslides అంటే ఏంటి, geography. So you need to know about this. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఇగ్నోర్డ్ ఇండస్ట్రీ కాల్స్ ఫర్ ఫోన్ సర్వైలెన్స్ సేఫ్ గార్డ్స్ సేస్ ఆర్టీఏ రిప్లై. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టీఏ తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాట్ దిస్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ గురించి, అలాగే 2023 రిప్లేస్ ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 was replaced by recently Telecommunication Act, Indian Telegraph Act 1885 is replaced by Telecommunication Rules 2024. So ఈ యాక్ట్స్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ప్రీవియస్ లాస్ అండ్ వాట్ ఆర్ ద ప్రజెంట్ లాస్. సో ఇవి తెలుసుకుంటూ స్టాటిక్ పార్ట్ మీరు తెలుసుకుంటూ అట్ ద సేమ్ టైం కరెంట్ ఇష్యూస్ ఏంటి అండ్ యాక్చువల్లీ అండ్ అలాగే ఈ ఆర్టికల్ మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో వాట్ వీ సీ జిఎస్ పేపర్ 2లో, అలాగే జిఎస్ పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకేనా? జిఎస్ 2లో పాలిటీ అండ్ గవర్నెన్స్. సో ఇక్కడ టెలికమ్యూనికేషన్స్ procedures and safeguards for lawful interception of messages rules 2024. So what this article is saying about,
The Union government didn't incorporate industry demands for greater accountability and judicial scrutiny in its phone and internet tapping rules, according to a review of submissions to the Department of Telecommunications. So, this is the crux of the article. అలానే a draft of the rules published last August. Hindu reviewed industry inputs to the draft provided under the RTA. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ independent bodies either judicial or parliamentary to ensure that interception orders are objectively reviewed without undue influence from the issuing authority. This is important point from here. Okay, na? Next. This is important from the art and culture. So Assam is expected to temporarily receive its 16th century textile from London's British Museum for exhibition in 2027. So you need to know about Vrindavani Vastra. Okay, అలాగే woven under the guidance of Neo-Vaishnavites. Saint Neo-Vaishnavite Saint Reformer Srimanta Shankaradeva. So, personality. The silken vastra reached the British Museum via Tibet in the 20th century. సో ఈ వస్త్రాలు ఏముంటుందంటే ఇట్ డిపిక్ట్స్ సీన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఆదివాసీ లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ యాప్ టు బి లాంచ్ టుమారో. ఇక్కడ ది బేటా వర్షన్ ఆఫ్ ఆదివాణి. సో ఆదివాణి అంటే ఏంటి? ట్రాన్స్లేషన్ మోడల్ బేస్డ్ ఆన్ ఏఐ ఫర్ ఆదివాసీ లాంగ్వేజ్. సో ఇక్కడ లాంగ్వేజ్ మెన్షన్ చేస్తారు. ఈ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అలాగే ఎక్కడెక్కడ మాట్లాడతారు ప్రజెంట్ చూడండి. ఇక్కడ భీలి, ముండారి, గోండి, సంతాలి, ఖాందా, గారో. సో ఈ లాంగ్వేజెస్. అలానే ఎక్కడెక్కడ మాట్లాడతారు. సో చూడండి, ఇక్కడ ఇన్ దిస్ ఆర్టికల్ ఐ హావ్ హైలైటెడ్ దిస్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. అలానే ఆది కర్మయోగి పోర్టల్, ఆదివాణి యాప్, ఒక యాప్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఆది కర్మయోగి పోర్టల్స్ గురించి కూడా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఓకే. సో మనకి పాలిటీలో లాంగ్వేజెస్ ఓకేనా, కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో యూ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. ఓకే. నెక్స్ట్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. జస్ట్ యూ రీడ్ ఇట్ అవుట్. Automotive industry takes the AI route. How the automotive industry is taking the roots of AI. Not only automotive industry, nowadays every industry is taking the inputs from the AI, right? Next, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ మైక్రోబ్స్ దట్ డైజెస్ట్ ప్లాస్టిక్ మే ఫ్యూయల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఇది ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రిలిమ్స్లో. అయితే మీకు ఇక్కడ అసలు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి, ఓకేనా, అలాగే నానో ప్లాస్టిక్స్ అంటే ఏంటి మెన్షన్ చేయబడింది. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్ అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ప్లాస్టిక్ పొల్యూషన్, అలాగే రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఓకేనా, అలాగే సేఫ్ బయో రిమెడియేషన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఒక్క ఆర్టికల్లో మెన్షన్ చేయబడ్డాయి. చూడండి ఎన్ని పేపర్స్లో కవర్ అయింది ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 3. సో ఇక్కడ హైలైట్ చేసిన ఆర్టికల్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏఆర్జీస్ అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్.
antimicrobial resistance, that is AMR. Next, polyethylene terephthalate, PET, like Sundarbans, mangroves are found here in West Bengal. ఓకే, అలాగే ఇది ఫ్లోటింగ్ బ్యాక్టీరియల్ కమ్యూనిటీ ఇన్ ద సుందర్బాన్స్ possess genetic tools to degrade plastic, and that these tools are also linked with genes for AMR and metal resistance. So అలాగే you need to know plastic DP was used to identify plastic degrading enzyme, that is PDE. సో PDE, సో ఈ టర్మ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే మూరి, గంగా, ఎషరి, అలాగే పాలీ హైడ్రాక్సీ ఆల్కనాయిడ్స్. సో అలాగే ఫ్రెష్ వాటర్ యాక్చువల్ అసలు ఈ యొక్క క్రక్స్ ఆఫ్ ద ఆర్టికల్ వచ్చేసి సర్టైన్ బ్యాక్టీరియా ఇచ్చి అంటే మనం పాలిథిన్ కవర్స్ వాడతాం కదా, అవి ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, ఫ్యూ ఇయర్స్ అది మైక్రోప్లాస్టిక్ కింద మారి, దట్ మైక్రోప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఈ ఏదైతే మైక్రోప్లాస్టిక్ ఉందో, సో దాని నుంచి ఎస్పెషల్లీ హౌ దీస్ మైక్రోబ్స్ ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తాయి మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ద రివర్స్. ఓకేనా? సో ఈ మైక్రోబ్స్ హౌ దీస్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అవి ఎలా రిడ్యూస్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం అలాగే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా ఎలా కనిపిస్తున్నాయి. సో దట్ ఆల్ మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్. సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా, వరల్డ్స్ మోస్ట్ ప్రెసింగ్ ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ ఏంటి? ప్లాస్టిక్ పొల్యూషన్, రైట్? అలాగే వెరీ మైక్రోబ్స్ capable of breaking down plastics are also reservoirs of యాంటీబయాటిక్ అండ్ మెటల్ రెసిస్టెన్స్ జీన్స్. ఏవైతే మైక్రోబ్స్ ఉన్నాయో అవి capable of breaking down plastics బ్రేక్ చేయడమే కాకుండా అవి రిజర్వాయర్స్ కింద ఫర్ యాంటీబయాటిక్ అండ్ మెటల్ రెసిస్టెన్స్ జీన్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక పక్కన పాజిటివ్ ఉంది, అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ నెగిటివ్ కూడా ఉంది. సో పాజిటివ్ అంటే ఏంటంటే ఇక్కడ మైక్రోబియల్ కమ్యూనిటీ ఆల్రెడీ అడాప్టెడ్ ద టెక్నిక్, దట్ ఈస్ పొటెన్షియల్ న్యాచురల్ సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉందో దానికి ఈ మైక్రోబియల్ కమ్యూనిటీ ఈస్ హెల్పింగ్ టు రెడ్యూస్ దిస్ ప్లాస్టిక్ పొల్యూషన్. అలాగే నెగిటివ్ సైడ్ ఏంటంటే ఏదైతే మైక్రోబ్స్ ఉన్నాయో అవి ఏదైతే AMR యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని ఇంక్రీజ్ చేస్తున్నాయి, విచ్ ఈజ్ థ్రెటనింగ్ టు పబ్లిక్ హెల్త్. ఓకేనా? సో దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, మెయిన్ ఆర్టికల్. వాట్ ఈస్ టాప్ కోర్ట్స్ ఆర్డర్ ఆన్ సోషల్ మీడియా. కానీ ఇక్కడ మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 19(2) అంటే ఏమిటి, అలాగే ఇక్కడ సర్టన్ కేసెస్ మెన్షన్ చేశారు. యాజ్ ఏ యూపీఎస్సీ బిగినర్ పర్స్పెక్టివ్లో కేసెస్ చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కోట్ ఇన్ యువర్ పాలిటీ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అలాగే కౌశిక్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఓకేనా? సర్టెన్ కేసులస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. యూ నీడ్ టు గో త్రూ ఇట్. అలా ఇక్కడ మెయిన్గా క్రక్స్ ఏంటంటే ది సుప్రీం కోర్ట్ హ్యాస్ అర్జ్డ్ ద సెంటర్. ది సుప్రీం కోర్ట్ హ్యాస్ అర్జ్డ్ ద సెంటర్ టు డ్రాఫ్ట్ క్లియర్ కన్సల్టేటివ్ గైడ్లైన్స్ ఫర్ సోషల్ మీడియా కంటెంట్. సోషల్ మీడియా కంటెంట్ మీద ఒక డ్రాఫ్ట్ గైడ్లైన్స్ పాస్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అర్జ్డ్ ద సెంటర్ అనమాట. ఎస్పెషల్లీ ఎనీ రూల్స్ దట్ అంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా, బట్ అట్ ద సేమ్ టైం ఏదైతే మన స్పీచ్ ఉందో దట్ షుడెంట్ బి అఫెన్సివ్ టువర్డ్స్ అనదర్. దట్ సో ఇక్కడ చూడండి, ఇక్కడ ది కాన్స్టిట్యూషన్ పర్మిట్స్ రిస్ట్రిక్షన్స్ ఆన్ free speech only on 8 narrowly defined grounds under Article 19(2). The sovereignty and integrity of India, the security of the state, friendly relations with foreign states, public order, decency or morality, contempt of court, defamation and incitement of offences. So this is important point అండి that our constitution has given us. సో ఇక్కడ శ్రేయా సింఘాల్ కేసులో ఏమైందంటే ది సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ సెక్షన్ 66A ఆఫ్ IT Act 2000. ఎందుకు హోల్డింగ్ దట్
Vague grounds such as annoyance, insult, hatred cannot justify the criminalization of speech. అంటే ఏవైతే వర్డ్స్ చాలా వేగ్గా ఉన్నాయి, కొంచెం క్లియర్ డెఫినేషన్ ఉండాలి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగిందన్నమాట. అలాగే కౌశిక్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో ఏం జరిగింది ఇక్కడ? కాన్స్టిట్యూషనల్ బెంచ్ held that grounds enumerated in Article 19 of 2 are exhaustive and cannot be expanded. However, intentioned the attempt, the judges underscored that no one can either be taxed or penalized for holding an opinion which is not in conformity with the constitutional values. Important అండి ఈ కేసు లాస్. అలాగే హమ్దాద్ ధవాఖానా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ కోర్టు ఏం చెప్పింది? అలాగే టాటా ప్రెస్ వర్సెస్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, వాట్ కోర్ట్ హ్యాస్ రూల్ దట్ ఈస్ రికగ్నైజింగ్ ద కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ సర్వ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అలాగే సురేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, వాట్ కోర్ట్ హ్యాస్ సెడ్. ఓకేనా? సో అలాగే ఈ ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలాగా కోర్ట్స్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్. సో ఒక క్లియర్గా గైడెన్స్ కావాలంటే ఆబ్వియస్లీ చట్టం చేయాలి. దట్ ఓన్లీ కోర్ట్ హ్యాస్ సజెస్టెడ్ నౌ. అలాగే సో దిస్ ఇస్ ద ఆర్టికల్ యొక్క క్రక్స్ మాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ, హౌ డిడ్ కేరళ పుల్ ఆఫ్ డిజిటల్ లిటరసీ ఫీట్. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. Kerala Chief Minister Pinarayi Vijayan declared Kerala as the first fully digitally literate state in India, making the completion of the first phase of DG Kerala Digital Literacy Program. అంటే ఏంటిది? గ్రాస్ రూట్ లెవెల్ ఇంటర్వెన్షన్ అక్రాస్ ఆల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్ విత్ అన్ ఎయిమ్ టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా చేసింది ఏంటంటే, ఎవరైతే మార్జినలైజ్డ్ అండ్ వల్నరబుల్ పీపుల్ ఉంటారో అండ్ రూరల్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్టన్ వాలంటీర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓకేనా, ఏదైతే మొబైల్ ఫోన్ సింపుల్ థింగ్ ఇక్కడ మెయిన్గా క్రక్స్ ఆఫ్ ద ఆర్టికల్ ఏంటంటే, చిన్న కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఆల్ వీఆర్ యూజింగ్ రైట్ ఫోన్పే, గూగుల్ పే, ఎక్సెట్రా రైట్. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి కూడా దే ఆర్ లాంగ్ క్యూస్ ఉంటున్నాయి బ్యాంక్స్ బయట, జస్ట్ టు చెక్ ద బ్యాలెన్సెస్ ఎక్సెట్రా. సో దానిని డిక్రీజ్ ఎలా చేస్తాం మనం? ఆబ్వియస్లీ వెన్ వీ ఎడ్యుకేట్. ఎందుకంటే ఎవ్రీ వన్ ఇస్ క్యారింగ్ స్మార్ట్ ఫోన్స్ రైట్ నౌ డేస్. సో ఇప్పుడు కనుక వాళ్ళకి డిజిటల్గా మనం కనుక లిటరసీ క్రియేట్ చేయగలిగితే, సో ఫర్ స్మాల్ థింగ్స్ వాళ్ళు బ్యాంక్స్కి రావాల్సిన అవసరం లేదు. దే కెన్ చెక్ దర్ బ్యాలెన్సెస్, దే కెన్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్స్ ఎక్సెట్రా. సో దానికి ఈ కేరళ గవర్నమెంట్ ఏదైతే ఉందో that has launched this DG Kerala Digital Literacy. So the travel is of those who had to sacrifice their daily wages also they are sacrificing just to know check the balances. So ఎంత వెనకబడి సర్టన్ ఏరియాస్ ఉన్నాయి చూడండి, రూరల్ ఏరియాస్ ఎస్పెషల్లీ. ఓకేనా? నెక్స్ట్ పంచాయత్లో DG పుల్లంపర ప్రాజెక్ట్. ఓకేనా? It was launched in Panchayat. The Panchayat launched the DG Pullampura project, under which a survey was carried out across all wards to identify those who were digitally illiterate. సో అలాగే ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఎవరైతే వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ నుంచి స్కూల్స్, కాలేజ్ నుంచి వాళ్ళు వచ్చి వాలంటీర్స్గా దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ టు మేక్ ద రూరల్ పీపుల్ టు నో అబౌట్ ద డిజిటల్ లిటరసీ. అలాగే నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ ఇంపార్టెంట్ అండి. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ గైడ్లైన్స్ ఫర్ డిజిటల్ లిటరసీ ట్రైనింగ్ నీడ్స్ టు బి ప్రొవైడెడ్ ఓన్లీ ఫర్ దో 60 yearsకి లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే యాక్చువల్లీ డిజిటల్ లిటరసీ క్రియేట్ చేయమని చెప్పేసి హ్యావ్ దట్ మిషన్. కానీ డీజీ కేరళ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఆల్ ఏజెస్, ఈవెన్ దోస్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 100 years ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా దే ఆర్ క్రియేటింగ్ దిస్ లిటరసీ. సో అలాగే నెక్స్ట్ ఫర్దర్గా డీజీ కేరళ 2.0 అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ 2.0 ద్వారా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అవేర్నెస్ కల్పిస్తున్నారు. దేని మీద అంటే సైబర్ ఫ్రాడ్ మీద, టు ఐడెంటిఫై అండ్ రిజెక్ట్ ఫేక్ న్యూస్ అండ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ టు యాక్సెస్ గవర్నమెంట్ సర్వీసెస్. The national level digital literacy is focused on computer literacy, but the Pullampura Panchayat as well as the state government shifted the focus to the use of smartphones to navigate daily life. Like Kerala Fiber Optic Network ద్వారా they are giving the internet access to the ఎవరెవరికి ఎస్పెషల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద BPL బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్. ఇక్కడ ఎకానమీ కూడా కవర్ అయింది చూడండి, ఇక్కడ ఎకానమీ కూడా కవర్ అయింది. అట్ ద సేమ్ టైం డిజిటల్ లిటరసీ అంటున్నాం. సో ఇండియన్ సొసైటీ వల్నరబిలిటీస్ అండ్ దేర్ ఎంపవర్మెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి అందుకే కదా
గవర్నమెంట్స్ ఉన్నాయి. అలాగే రేపు పొద్దున్న మీరు ఇప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఒక బిగినర్గా ఉన్నారు. రేపు పొద్దున్న మీరు ఫ్యూచర్లో ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే, సో దిస్ ఈస్ ద రోల్ యూ నీడ్ టు టేక్ అండ్ యూ నీడ్ టు డిజిటల్లీ లిటరేట్ ద పీపుల్. సో ఇలాంటి ఎన్నో థింగ్స్ విల్ సీ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. సో ఈ విధంగా ఒక యూపీఎస్సీ బిగినర్ న్యూస్ పేపర్ చదవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ క్రాక్ చేయడం అనేది యా ఇట్స్ ఏ వెరీ బిగ్ టాస్క్. అట్ ద సేమ్ టైం దాన్ని ఈజీ చేయడం ఎలాగా అంటే మెయిన్గా పీవైక్యూస్. అసలు పీవైక్యూస్ కన్నా ముందు మీ దగ్గర యూపీఎస్సీ సిలబస్ మీ దగ్గర ఉండాలి పేపర్. అట్ ద సేమ్ టైం సిలబస్ మీ దగ్గర సిలబస్, యూపీఎస్సీ సిలబస్, అలాగే పీవైక్యూస్, అలాగే ఎన్సీఆర్టీస్, అలాగే ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడింగ్ కంపల్సరీగా న్యూస్ పేపర్ చదవాలి. సో సక్సెస్ మంత్ర ఫర్ సివిల్ సర్వీసెస్ ఇవే. మీ దగ్గర వెపన్స్ కూడా ఇవే. దట్ ఈస్ సిలబస్, పీవైక్యూస్, ఎన్సీఆర్టీస్ అండ్ న్యూస్ పేపర్స్ అండ్ సమ్ స్టాటిక్ books and your notes. That's it for the success of UPSC. So with this I'm stopping here. సో ఎవరికైతే ఈ కరెంట్ అఫైర్స్ మీద ఒక డైలీ కనీసం క్రక్స్ అన్నా తెలుసుకోవాలి న్యూస్ పేపర్ మీద అని అంటే, who have టెలిగ్రామ్ ఛానల్ నియో పాఠశాల UPSC. So this is our telegram channel. You can follow for the current affairs, especially from the Hindu and Times of India న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మేము వీఆర్ గివింగ్ ద క్రక్స్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఎవ్రీ డే అలాంగ్ విత్ ఇట్ ఇన్ అవర్ వెబ్సైట్ neopathshala.in మన వెబ్సైట్ అండి. వెబ్సైట్లో డైలీ వీఆర్ పుట్టింగ్ క్విజ్ ఆల్సో ఆన్ దట్ పర్టికులర్ ఆర్టికల్స్ ఆఫ్ దట్ న్యూస్ ఆర్టికల్స్ నుంచి వీఆర్ గివింగ్ క్విజ్. అవి ప్రాక్టీస్ బిట్స్. అట్ ద సేమ్ టైం పీవైక్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీడే. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్లీజ్ యూ కెన్ ఫాలో ఇట్. విత్ దిస్ థ్యాంక్ యూ.